ప్రతి సీజన్లో బిగ్ బాస్ ఫైనల్ వారాలు వచ్చేసరికి చివరి వారాలు వచ్చేసరికి ఫైనల్ టాప్ 5 ఎవరు ఉంటారో అని ఆల్మోస్ట్ మనకు తెలిసిపోతుంది. అలానే ఈ సీజన్ కూడా టాప్ 5 ఎవరో చెప్తా వినండి. అంతకంటే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. మీ ప్రేమకు మీ సపోర్ట్కు హ్యాట్స్ ఆఫ్. ఇది చదరంగం కాదు రణరంగం అంటూ స్టార్ట్ అయిన బిగ్ బాస్ సీజన్ 9 నిజంగానే రణరంగం చదరంగం అన్ని బుద్ధిబలం ఖండబలం అన్ని గేమ్స్తోని అన్ని టాస్కులతోనే సూపర్ కంటే సూపర్గా ఇన్ని వారాలు కొనసాగుతూ వచ్చింది. చివరి దశ కూడా చేరుకుంది. మరో 2 వారాల్లో ఈ రణరంగానికి ముగింపు పలకబోతున్నారు. కానీ అన్ని సీజన్ల కంటే ఈ సీజన్లో మలుపులు గెలుపులు ట్విస్టులు చాలా అంటే చాలా ఉన్నాయండి. మొదటగా ఈ సీజన్ అంత హిట్ అనిపించలే, కానీ పోను చాలా హిట్ అయింది సీజన్. టీఆర్పీ కూడా ఒక లెవెల్ వచ్చిందని టాక్. ఇక ఇప్పటికీ 8 మంది రేసులు ఉన్నారు. ఇందులో టాప్ 5కి వెళ్ళేది ఎవరో చూద్దాం. ఎవరు ఉన్నా లేకపోయినా తనుజ, కళ్యాణ్ పడాల, ఇమాన్యుయల్ వీళ్ళు టాప్ 3లో ఉంటారని చిన్న పిల్లగా నా కొడుకునని చెప్తాడు. అంతే, అంత పకడ్బందీగా అలా ఆడుకుంటూ వస్తున్నారు వాళ్ళు. కళ్యాణ్ పడాల మాత్రం ఇట్లా మధ్యలో నుంచి దూసుకొచ్చాడు. గ్రేట్, కళ్యాణ్ పడాల గ్రేట్ అని చెప్పాలి ఈ విషయంలో. ఇక ఆ తర్వాత 2 స్థానాలు టాప్ 3 చెప్పాను కదా, ఆ తర్వాత 2 స్థానాలు ఎవరనేది ఆసక్తి, చాలా అంటే చాలా ఆసక్తి. వీళ్ళలో సంజన, సుమన్ శెట్టి ఇద్దరు 2 వారాల్లో వెళ్ళిపోతారు. ఇది అసలు ఎవరికి డిమాండ్ పవన్ అభిమానులు మాత్రం నిరాశే. సంజన, సుమన్ శెట్టి తర్వాత డిమాండ్ పవన్ వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఆ ప్లేస్లో రీతు చౌదరి, భరణి ఇద్దరు భర్తీ చేశారు. డిమాండ్ పవన్ ప్లేస్ మొత్తం రీతు చౌదరి, ఎందుకంటే ఆడి ఒక మెట్టు ఎక్కిందనే చెప్పాలి. ఇంకా భరణికి మాత్రం ఓటింగ్ టూ మచ్ ఓటింగ్ పడుతుంది. అటు నాగబాబు వచ్చినప్పటి నుంచి అసలు మొత్తం జనసేన ఫ్యాన్స్ మొత్తం మన భరణి గారికే ఓటేస్తున్నారు. ఇలా టాప్ 5లో తనుజ, కళ్యాణ్ పడాల, ఇమాన్యుయల్, రీతు చౌదరి, భరణి శంకర్ వీళ్ళు టాప్ 5లో ఉండబోతున్నారనేది సమాచారం. ఓకే అండి, సైనింగ్ ఆఫ్. నేను మీ రఫీక్ కింగ్. బాయ్.